యూనిట్ 2 క్లౌడ్ కంప్యూటింగ్లో యూనిట్ 2 ఏంద్రా అంటే ఫస్ట్ టాపిక్ మోటివేషన్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంది, ఓకేనా? అది ఏందిరా, అది ఎందుకు వాడుతావు, అసలు మోటివేషన్ ఏంది, నువ్వు క్లౌడ్ కంప్యూటింగ్ వాడడానికి ఏంది, అసలు ట్రెడిషనల్ కంప్యూటింగ్ వాడుకో కదా, నువ్వు హార్డ్వేర్లో డేటా మొత్తం స్టోర్ చేసుకొని కంప్యూటింగ్ అనేది చేసుకో, కాకపోతే ఎందుకు చేసుకో, ఒక రీజన్ అనేది ఉంటుంది నీకు దేనికైనా, ఆ రీజన్ ఏంది, దానికి మోటివేషన్ ఏంది, వాట్ మోటివేట్స్ యూ ఫర్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ రెవల్యూషనైజ్ ద వే వి థింక్ అబౌట్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏంద్రా అంటే ఇప్పుడు నీకు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం ఆలోచించే విధానాన్ని మార్చేసింది. ఎందుకురా అంటే ఇది మనకు చాలా కన్వీనియన్స్ అనేది తీసుకొచ్చింది, ఓకేనా? ఎందుకురా అంటే ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ మెథడ్లో నీకు హార్డ్వేర్లో స్టోర్ చేసి డేటాని అదంతా సొల్లంతా ఉంటుంది, స్టోరేజ్ హార్డ్వేర్లు ఉంటుంది, లేకపోతే సర్వీసెస్ అనేవి హార్డ్వేర్లో నువ్వు స్టోర్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏందిరా అంటే నీకు స్టోరేజ్ అనేది ఉండదు, నీకు డైరెక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. గూగుల్ డ్రైవ్ ఉంది, నీకు జనరల్గా ట్రెడిషనల్గా నువ్వేం చేస్తావు, నువ్వు ఒకవేళ ఏమంటారు హార్డ్ డిస్క్ స్టోరేజ్ అయిపోయింది అనుకో, కొత్త హార్డ్ డిస్క్ తెచ్చుకోవాలి, డబ్బులు పెట్టాలి, నువ్వు పని చేయాల్సి వస్తుంది, పని చేసి పాత హార్డ్ డిస్క్ని తీసి కొత్త హార్డ్ డిస్క్ని పెట్టాల్సి వస్తుంది, నీకు అన్ని డబ్బులు ఖర్చు పెడతావు, నీ టైం వేస్ట్ చేస్తావు. అదే నీ గూగుల్ డ్రైవ్ ఏం చేస్తుంది, నీకు ఇంటికి మెమరీ కార్డ్ అయితే ఇంటికి మెమరీ కార్డు పంపించదు, అది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ సాఫ్ట్వేర్లోనే నీకు ప్రొవైడ్ చేస్తుంది ఏంటిది, స్టోరేజ్ అనేది. అట్లా నీకు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇట్లా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది వితౌట్ నీడింగ్ ఫర్ హార్డ్వేర్ అనమాట. ద మోటివేషన్ ఏంద్రా అంటే నీకు ట్రెడిషనల్ కంప్యూటింగ్ నుంచి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, ఓకేనా? ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి నువ్వు క్లౌడ్ కంప్యూటింగ్ వాడతావు. ఆ ఛాలెంజెస్ ఏంది ట్రెడిషనల్ దాంట్లో? ఫస్ట్, హై ఇనిషియల్ కాస్ట్. ఎందుకు? బిజినెస్ ఇండివిజువల్స్ హ్యాడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నువ్వు సాఫ్ట్వేర్ని, హార్డ్వేర్ని, స్టోరేజ్ కోసం డబ్బులు పెట్టాల్సి వస్తుంది, అందుకని నీకు హై ఇనిషియల్ కాస్ట్ అనేవి ఉంటాయి, ఓకేనా? నీకు ఏంది, ఫస్ట్ నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతావు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, నువ్వు మొత్తం సెటప్ చేయడానికి పెడతావు, దాని తర్వాత ఆ సెటప్ చేసిన దాన్ని మెయింటైన్ చేయడానికి మళ్ళీ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పెడతావు. ఇదంతా అందుకని దీన్ని ట్యాకిల్ చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్ వాడతావు. నెక్స్ట్, లిమిటెడ్ స్కేలబిలిటీ అంటే ఏంది, ట్రెడిషనల్ దాంట్లో ఏందిరా అంటే నీకు ఒకవేళ హై డిమాండ్ సడన్గా వచ్చిందనుకో, అప్పుడు నువ్వు నీ హార్డ్వేర్ మొత్తాన్ని చేంజ్ చేసి క్రాంకప్ చేయలేవు కదా, కష్టం. నీ హార్డ్వేర్ మొత్తాన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది, చేంజ్ చేయాలంటే నీకు మళ్ళీ మొత్తం మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అందుకని ఏం చేస్తారు అంటే అవసరం లేదు, నీకు చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఏంటిది, నీకు స్కేలబిలిటీ చేయాలంటే డిమాండ్ బట్టి. నెక్స్ట్, మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పర్టీస్. కాన్స్టెంట్ అప్డేట్స్, మేనేజ్మెంట్, టాస్క్ ఎక్స్పర్టీస్ ఇవంతా నీకు కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, డేటా లాస్ రిస్క్స్ ఏంద్రా అంటే స్టోర్డ్ లోకల్లీ అనేది స్టోర్ చేస్తావు, కాబట్టి ఏమవుతుంది, ఎవడన్నా వచ్చి ఇరగొట్టేయచ్చు, లేకపోతే నీకు నీళ్ళు పడిపోయి ఖరాబ్ కావచ్చు, లేకపోతే ఎవడన్నా వచ్చి దొంగతనం చేయొచ్చు, అదంతా ఉంటుంది. అదే నీకు క్లౌడ్లో ఉంటే ఎవడు దాన్ని ఏం చేయొచ్చు, కాకపోతే తక్కువ ఛాన్సెస్ అది, ఓకే? నెక్స్ట్, సొల్యూషన్స్ ఏంటి దానికి? సీసీ మోటివేషన్స్గా ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి మోటివేషనల్గా పనిచేస్తుంది, కాకపోతే ఆ ఛాలెంజెస్కి సొల్యూషన్స్ ఏమి ఇస్తుంది అంటే ఇట్ ఈస్ కాస్ట్ ఎఫిషియన్సీ. ఎందుకురా అంటే పే యాజ్ యూ గో బేసిస్. అంటే ఏంది, నువ్వు వాడిన దానికి పే చేసుకుంటూ వెళ్తావు, ఓకేనా? నీకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఎగ్జాంపుల్ చెప్పిన, నువ్వు షాప్కి వెళ్ళి ఒక 1 monthవి మొత్తం కావాలని చెప్పి ముందే కొనుక్కోవు కదా, డబ్బులు ఇచ్చేసి 1 month మొత్తం నేను సామాన్లు తీసుకుంటాను అంటావా, తీసుకోవు, ఓకేనా? తర్వాత మొత్తం పెట్టుకొని మొత్తం 1 month సామాన్లు తీసుకుని తర్వాత కడతా అంటావా, తీసుకోవు. చాలా తక్కువ ఇవి చేసేవి, అందుకని ఇవి ట్రెడిషనల్ వేస్. కాకపోతే జనరల్గా ఏం చేస్తాం మనం, పోతూ ఒక సామాన్లు తీసుకుంటూ దానికి కొనేస్తావు, డబ్బులు ఇచ్చి కొనేస్తావు, అట్లా పే యాజ్ యూ గో, ఓకేనా? కాస్ట్ ఎఫిషియెంట్. నెక్స్ట్, స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఏంది, నీకు నచ్చినట్టు నీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు నువ్వు దాన్ని స్కేల్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు, ఓకే? నెక్స్ట్, యాక్సెసిబిలిటీ ఏంద్రా అంటే ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద నెట్వర్క్ ఎనేబుల్స్. నువ్వు ఎక్కడి నుంచన్నా, నువ్వు ఎనీవేర్ ఆఫ్ నెట్వర్క్ అంటే నెట్ ఉంటే సరిపోతుంది నీకు, నువ్వు ఏ లొకేషన్లో ఉన్నా సరే, ఏ టైంలో అయినా సరే, ఏ డివైస్తోనైనా సరే నువ్వు వాటిని యాక్సెస్ చేయొచ్చు అనమాట క్లౌడ్ కంప్యూటింగ్ని. నెక్స్ట్, రిలయబిలిటీ అండ్ బ్యాకప్ ఏంద్రా అంటే లోకల్ హార్డ్వేర్ ఫెయిల్ అయిందనుకో, ఓకేనా, ఇట్ కీప్స్ ద లోకల్ హార్డ్వేర్ సేఫ్ అనేది ఉండకపోవడం వల్ల ఏమవుతుందిరా అంటే ఆల్సో ప్రొవైడ్స్ ఆటోమేటెడ్ బ్యాకప్. ఇది ఏం చేస్తుందిరా అంటే ఆటోమేటెడ్ బ్యాకప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా? ఆటోమేటెడ్ బ్యాకప్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుందిరా అంటే ఇట్ బికమ్స్ మోర్ రిలయబుల్. నీకు ఒకవేళ లోకల్ హార్డ్వేర్ అనేది ఫెయిల్ అయ్యి, లేకపోతే నీకు లోకల్ డేటా అనేది, మామూలు డేటా అనేది ఫెయిల్ అయ్యి నీకు మొత్తం ఎరేజ్ అయిపోయింది అనుకో, నువ్వు బ్యాకప్ ఉంచుకోవడం వల్ల నీకు ఆ సర్వీసెస్ అన్నీ మళ్ళీ వస్తాయి అలా, ఓకేనా? రిలయబిలిటీ
స్కేలబిలిటీ అండ్ బ్యాకప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సస్టైనబిలిటీ ఏందిరా అంటే నీకు క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయడం వల్ల నీకు రీసోర్సెస్ అనేవి నువ్వు ప్రాపర్గా ఆప్టిమైజబుల్గా నువ్వు రీసోర్సెస్ అనేవి యూజ్ చేస్తావు. అంటే ఏంది, నీకు ఎక్కడ ఏం కావాలో అక్కడ నువ్వు ఆప్టిమైజబుల్గా రీసోర్సెస్ని వాడుతావు. నువ్వు ఇక్కడ స్టోరేజ్ కావాలన్నప్పుడు స్టోరేజ్ వాడతావు, స్టోరేజ్ కోసం బెస్ట్గా. నువ్వు ఎక్కువ ఇవ్వవు తక్కువ ఇవ్వవు స్టోరేజ్. ఎందుకురా అంటే నువ్వు ఫస్ట్ అడిగినంత ఇస్తావు, అడిగినంత ఇచ్చుకుంటూ వెళ్తావు, ఎక్కువ తక్కువ ఇవ్వవు కాబట్టి నీకు సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఈ డయాగ్రామ్ చూసుకో. ఏంది క్లౌడ్ సర్వీసెస్ ఇవన్నీ ఏమంటారు యూజర్స్ లేకపోతే డివైజెస్ క్లౌడ్ సర్వీసెస్ దేనికి ప్రొవైడ్ చేస్తున్నాయి, ఇది డయాగ్రామ్. నెక్స్ట్ నీడ్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్కి నీడ్ ఏంది, ఇవే రాసుకోవచ్చు ఇక్కడ, ఏం లేదు. ఓకేనా. క్లౌడ్ కంప్యూటింగ్ సాల్వ్స్ మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ బై బిజినెస్ అండ్ ఇండివిజువల్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అవన్నిటిని సాల్వ్ చేస్తుందంట. బై మేనేజింగ్ టెక్నాలజీ డేటాని మేనేజ్ చేసుకుంటే సాల్వ్ చేస్తుంది. ఓకేనా. అదేంద్రా అంటే ఫస్ట్ డేటా గ్రోత్ అండ్ స్టోరేజ్. ఇప్పుడు నీకు డేటా గ్రోత్ అనేది జరుగుతూనే ఉంటుంది, నువ్వు కాన్స్టెంట్గా ఫొటోస్ దిగుతూనే ఉంటావు, వీడియోస్ ఏమంటారు షూట్ చేసుకుంటూనే ఉంటావు నీ ఫోన్లో. ఓకేనా. అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది, డేటా అనేది గ్రోత్ అవుతుంది. నీకు క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే నీకు స్టోరేజ్ అనేది అన్లిమిటెడ్. నువ్వు ఎంత డబ్బులు కడితే నీకు అంతగానం స్టోరేజ్ వస్తుంది. కాబట్టి నువ్వు ఎంతగానం డేటా గ్రోత్ అయినా నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాస్ట్ సేవింగ్స్ ఏంది, పే ఫర్ ద రిసోర్సెస్ దట్ ఆర్ యూజ్డ్. అంటే ఏంది, నువ్వు దేనికి వాడతావు దానికే యూజ్ చేస్తావు. ఎక్కువ తక్కువ నువ్వు ఎక్కువ తక్కువ నువ్వు కట్టవు కాబట్టి నీ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ స్కేలబిలిటీ అంటే ఆల్రెడీ చెప్పిన, నీకు నచ్చినట్టు అటు ఇటు అంటే నువ్వు స్కేల్ చేసుకోవచ్చు దాన్ని. అంటే ఏంది, నీకు ఎక్కువ అవసరం వస్తే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ అవసరం వస్తే తక్కువ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్. టీమ్ వర్క్ చేసుకోవచ్చు, కొలాబరేట్ చేసుకోవచ్చు నువ్వు. ఓకేనా, వేరే మందితోని. ఓకేనా. నెక్స్ట్ లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి ఒకటేసారి టీం వర్క్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ గ్లోబల్ రీచ్ అంటే అవైలబుల్ వరల్డ్ వైడ్. నీకు ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్ ఉంటుంది కాబట్టి నీకు వరల్డ్ వైడ్ సర్వీసెస్ అనేవి అవైలబుల్ అవుతాయి. అంటే ఏంది, నీకు యూఎస్ఏలో ఉన్నోడు ఇండియాలో ఉన్నోడు ఇద్దరు కలిసి జూమ్ కాల్లో మాట్లాడచ్చు, అదే సర్వీస్ అనమాట, గ్లోబల్ రీచ్. నెక్స్ట్ డిజాస్టర్ రికవరీ అంటే ఏంద్రా అంటే ఆటోమేటిక్ డేటా బ్యాకప్ అవుతుంది, రికవరీ సర్వీసెస్ ఉంటాయి. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ అండ్ హై స్పీడ్ డేటా సెంటర్స్ విత్ పవర్ఫుల్ ప్రాసెసర్స్. ఇక్కడ ఏంద్రా అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది హై స్పీడ్ డేటా సెంటర్స్ వాడుతుంది, ప్లస్ పవర్ఫుల్ ప్రాసెసర్స్ వాడుతుంది. దానివల్ల ఏమవుతుందా అంటే మనకు హై స్పీడ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆటో సర్వీస్ అప్డేట్స్ అండ్ మెయింటెనెన్స్. ఆటోమేటిక్గా సర్వీస్ అనేది అప్డేట్ అయిపోతుంది, మెయింటైన్ అయిపోతుంది. ఇది ఎవరు చేస్తారా అంటే డైరెక్ట్ ప్రొవైడర్స్ ఇస్తారు, యూజర్స్ చేయాల్సిన పని అవసరం ఉండదు. ఓకేనా. యూజర్స్కి పని తప్పుతుంది. డైరెక్ట్ ప్రొవైడర్స్ ఎవడైతే మనకు ప్రొవైడ్ చేస్తారు సర్వీసెస్ని వాళ్ళే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటారు, మెయింటైన్ చేసుకుంటారు. ఓకే. క్లౌడ్ కంప్యూటింగ్ డిఫైన్, ఇది ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చూసినాం, అదే సొల్లి ఇక్కడ రాసుకో. సీసీ మీన్స్ యూజింగ్ ఇంటర్నెట్ టు యాక్సెస్ కంప్యూటింగ్ రీసోర్సెస్. ఏంది సీసీ అంటే ఏంది, నువ్వు ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కంప్యూటర్ రీసోర్సెస్ని యాక్ట్ చేసుకుంటావు. ఫిజికల్గా నీకు అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ ఫిజికల్ హార్డ్వేర్. ఓకేనా. థింక్ ఆఫ్ సీసీ లైక్ రెంటింగ్ అ కార్. నువ్వు ఇప్పుడు ఒక కార్ తీసుకున్నావురా రెంట్కి, నువ్వు ఒక కార్ రెంట్కి తీసుకొని దాన్ని వాడుకున్నావు. ఎట్లా వాడుకున్నావు, మంచిగా మొత్తం నీకు నచ్చినట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకున్న ఏం చేసినావు, నువ్వు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నీదా కాదు, ఏముందో నువ్వు రెంట్ తీసుకున్నావు అక్కడ నుంచి. సో నువ్వు దాని మెయింటెనెన్స్కి, నువ్వు దాన్ని ఆయిల్కి, చెకప్కి అదంతా నువ్వు పట్టించుకోవడం అవసరం లేదు. నువ్వు కావాల్సినంత వాడుకుని పొయ్యి మళ్ళీ వానికి ఇచ్చేస్తే వాడే చేసుకుంటాడు. సేమ్ ఇది సీసీలో అయ్యేది కూడా అంతే. ఓకేనా. ద క్లౌడ్ ఈజ్ జస్ట్ అ మెటఫర్ ఇంటర్నెట్. నెక్స్ట్ NIST డెఫినేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది ఇంపార్టెంట్. NIST అంటే ఏంది, NIST అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ అనేది క్లౌడ్ కంప్యూటింగ్కి ఒక పర్టికులర్ డెఫినేషన్ అనేది ఇచ్చిందంట. ఆ డెఫినేషన్ ఏంది అంటే ఇదంతా అదే డెఫినేషన్. నువ్వేం చేయాలి, ఓకే, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అని ఉంటాయి, 5 క్యారెక్టరిస్టిక్స్. ఆ 5 క్యారెక్టరిస్టిక్స్ని కలిపి ఒక దగ్గర పెట్టింది ఈ డెఫినేషన్. నీకు ఇప్పుడు 3 మార్క్స్కో 2 మార్క్స్కో అడుగుతాడు, రైట్ ద MNIST డెఫినేషన్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ అని. నువ్వు ఎగ్జాక్ట్ ఇవే వర్డ్స్ రాయాలి. ఓకేనా. ఏం చేస్తావు తెలుసా, చూసుకో, ఒక 2 టైమ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, తర్వాత ఒక 2 టైమ్స్ రాయి, ప్రాక్టీస్ చేయి, నీకు వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్. ఓకే. Cloud computing is a model for enabling ubiquitous, convenient, on-demanding network to share a pool of configurable computing resources. ఏం లేదు బ్రో, నీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, అదొక మోడల్. అక్కడ ఏం చేస్తుందిరా అంటే యూబిక్షియస్ అంటే ఏందిరా అంటే నీకు వరల్డ్ ఎనీవేర్ ఎక్కడున్నా, యాక్సెసిబిలిటీ గురించి చదివినాం చూడు, అదే యూబిక్షియస్. ఓకేనా. నీకు వరల్డ్ ఎక్కడున్నా ఏం జరిగినా ఎనీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండ్ ఎనీ టైమ్.
ఏ టైంలో అయినా సరే ఎక్కడైనా సరే నీకు అది అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. యుబిక్షియస్ అదేంది, ఇంకా కన్వీనియంట్ ఉంటుంది. నీకు ఆన్ డిమాండ్ వస్తుంది. ఆన్ డిమాండ్ అంటే ఏంది, నీకు ఎప్పుడు నీకు ఆ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ అప్పుడు ఆన్ డిమాండ్ నీకు ఇచ్చేస్తుంది. ఓకేనా. నెట్వర్క్ యాక్సెస్ టు అ షేర్డ్ పూల్ ఆఫ్ కన్ఫిగరబుల్ కంప్యూటింగ్ రీసోర్సెస్. షేర్డ్ పూల్ ఆఫ్ కంప్యూటింగ్ రీసోర్సెస్ అంటే ఏంటంటే నువ్వు ఒక్కనే వాడు అది సర్వీసెస్ని. షేర్డ్ మెంబర్స్ అంటే ఏంది, రీసోర్సెస్ని మొత్తం షేర్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా. మల్టిపుల్ యూజర్స్ నువ్వు, నేను, మీ తాత, మా ముత్తాత అందరు కలిసి వాడతారనమాట. ఓకేనా. షేర్ చేసుకుంటారు ఆ రీసోర్సెస్ని. ఓకేనా. Configurable computing resources such as networks and servers, storage, application services that can be rapidly provisioned and released with minimal management effort. అంటే ఏంది, అవి ఏం చేస్తారా అంటే షేర్ చేసుకుంటామని చెప్పిన చూడు, వాటిని ప్రొవిజన్ అంటే అసైన్ చేయడం, వాటిని ప్రొవిజన్ చేస్తాయి. ఓకేనా. రిలీజ్ చేస్తాయి. ఎట్లా రా అంటే విత్ మినిమల్ మేనేజ్మెంట్. నీకు ఎక్కువ మేనేజ్మెంట్ అవసరం లేదు. మాన్యువల్ మేనేజ్మెంట్ అంటే ఏంది, ఒక హ్యూమన్ వచ్చి ఓవర్సీ చేయాల్సిన అవసరం లేదు. దానంతలో అవి ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సర్వీస్ ప్రొవైడర్తో కూడా ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు. అది క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ అ మోడల్ ఫర్ ఎనేబులింగ్ యుబిక్షియస్, కన్వీనియంట్, ఆన్ డిమాండ్ నెట్వర్క్ యాక్సెస్ టు అ షేర్డ్ పూల్ ఆఫ్ కన్ఫిగరబుల్ కంప్యూటింగ్ రిసోర్సెస్ సచ్ యాజ్ ఇవన్నీ దట్ కెన్ బి ర్యాపిడ్లీ provisioned and released with minimal management effort or service provider interaction. ఇది రాశాను డెఫినేషన్ మొత్తం. ఓకే. దిస్ క్లౌడ్ మోడల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 5 essential characters. ఈ క్లౌడ్ మోడల్ ఏంద్రా అంటే 5 essential characters ఉన్నాయి, 3 సర్వీస్ మోడల్స్ ఉన్నాయి, 4 డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవి తర్వాత చూసుకుందాం మనం. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంది, NIST డెఫినేషన్ ఎందుకు ఇవ్వాలి. ఓకేనా. మామూలు డెఫినేషన్ ఎందుకు వాడదు. NIST డెఫినేషన్ వల్ల ఏమవుతుందా అంటే స్టాండర్డైజ్ అవుతుంది. అంటే ఏంది, NIST ప్రొవైడ్స్ క్లియర్. ఇప్పుడు నీకు ఒక ఫిక్స్డ్ డెఫినేషన్ అనేది ఇచ్చినాం అనుకో, వరల్డ్ వైడ్ మొత్తం అందరు దాన్ని రికగ్నైజ్ చేస్తారు. ఇదే స్టాండర్డైజేషన్. ఓకేనా. యూనివర్సల్ డెఫినేషన్ ఇస్తుంది మనకి. ఎవడు నేను వచ్చి దాన్ని గుర్తుపడతాం, నీకు అది చెప్పినా ఎవడన్నా మీ కుక్క కూడా దాన్ని గుర్తుపడుతుంది. ఏంది అది CC రా అని. ఓకేనా. అట్లా గైడ్ లైన్స్ ఏందిరా అంటే, నువ్వు ఇట్లా పర్టికులర్ డెఫినేషన్ ఇచ్చినందుకు ఏమవుతుంది, ఆర్గనైజేషన్స్ దీన్ని పట్టుకొని పర్టికులర్గా డిజైన్ చేస్తాయి. కొన్ని రూల్స్ అనేవి ఇచ్చినావు నువ్వు ఇప్పుడు. ఓకేనా. బేసిక్గా రూల్స్ లాగా ఇచ్చినావు నువ్వు, పర్టికులర్గా ఇచ్చినావు. బట్టి వాటిని అన్నిటిని ఫాలో అయ్యి నీకు డిజైన్ చేస్తుంది అనమాట క్లౌడ్ సిస్టమ్స్ని. ఓకేనా. ఆర్గనైజేషన్స్ అనేవి అవి స్టాండర్డైజేషన్స్కి, గైడ్ లైన్స్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ యాజ్ ఎ సర్వీస్. క్లౌడ్ కంప్యూటింగ్ యాజ్ ఎ సర్వీస్ ఏంది, క్లౌడ్ కంప్యూటింగ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏం లేదురా, అదొక టెక్నాలజీయే కాదు. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అది ఒక సర్వీస్ మోడల్ కూడా. అంటే ఏంది, నీకు కొన్ని కావాల్సిన సర్వీసెస్ అనేది నీకు అవసరం వచ్చినప్పుడల్లా నీకు సర్వీసెస్ లాగా ఏమంటారు ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంది, నీకు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ అండ్ మెయింటైనింగ్ నీకు హార్డ్వేర్ కాపీస్ని యూజ్ చేయకుండా నీకు సాఫ్ట్వేర్లో నీకు ఏంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తా. అంటే ఏంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు స్టోరేజ్ చెప్పిన ఇంతకుముందు స్టోరేజ్ ఉంది. ఆ స్టోరేజ్ ఏందిరా అంటే నీకు హార్డ్వేర్లో నువ్వు మెమరీ కార్డులు, డ్రైవ్లు తెచ్చుకోకుండా నీకు ఆన్లైన్లోనే స్టోరేజ్ అనేది ఇస్తుంది, వర్చువల్గా స్టోరేజ్. అదే దాన్నే నువ్వు సర్వీసెస్ అనుకుంటావు. నీకు అది అట్లనే కాకుండా, స్టోరేజే కాకుండా నీకు సాఫ్ట్వేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్ఫామ్ ఇట్లాంటివన్నీ నీకు సెక్యూరిటీ ఇట్లాంటివన్నీ నీకు సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఫ్లికర్ అంటే ఏంది, క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్. ఇది స్టోరేజ్ సర్వీస్. ఈ ఫ్లికర్ అనేది ఏందిరా అంటే cloud based platform for storing and sharing images, demonstrating cloud as a service. It can provide easy access for photos from any device. sharing ఏంది, నువ్వు CDs డ్రైవ్స్ తో కాకుండా లింక్స్ తో షేర్ చేసుకోవచ్చు డైరెక్ట్. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ ఏంది, బ్యాకప్ చేసుకుంటూ నీకు క్లౌడ్ కాబట్టి ఆటోమేటిక్గా బ్యాకప్ అయిపోతుంది, రెడ్యూసింగ్ లాస్ రెడ్యూస్ చేస్తుంది అది. నెక్స్ట్ అదర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అంటే గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, వన్ డ్రైవ్ ఇవన్నీ స్టోరేజెస్కి. ఈమెయిల్ సర్వీసెస్కి ఏమో నువ్వు జీమెయిల్ అనుకో, వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసెస్కి జూమ్ కాల్స్ అట్లా. ఓకేనా. ఇవి బేసిక్గా నీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తా. అంటే ఏంది, నీకు అవసరం వచ్చిన పనులను నీకు చేసి పెడుతుంది, అది సర్వీసెస్. అంటే ఏంది, నీ పనోడు అనుకో దీన్ని. ఓకే. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ యాజ్ అ ప్లాట్ఫామ్. ఇప్పుడు నీకు సర్వీసెస్ అని చెప్పిన, ఆ సర్వీసెస్ నీకు పనోడుని ఆ పని చేయడానికి నీకు ప్లాట్ఫామ్ కావాలి. అవునా. ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటావు తెచ్చుకొని, బిర్యానీ ఎట్లా తింటావు, గాల్లో తినవు, నీకు ప్లాట్ఫామ్ కావాలి, నీకు ప్లేట్ కావాలి, ప్లేట్ మీద నువ్వు బిర్యానీ తింటావు. అది నీకు సర్వీస్ కావాలంటే దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది ఒక సర్వీసే కాకుండా నీకు ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తా. అంటే ఏంటంటే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్ అంటే ఏంది, ఆ ప్లేట్ తయారు చేయడానికి కావాల్సిన ఏమంటారు, స్టీలు,
లేకపోతే పాలిషింగ్ అదంతా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్విరాన్మెంట్స్తో ప్రొవైడ్ చేస్తుంది, ప్లాట్ఫామ్తో ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ప్రొవైడ్ చేసినప్పుడు నువ్వు అప్లికేషన్స్ని తయారు చేసుకోవాలి ఫర్ డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ అప్లికేషన్స్. నువ్వు వీటిని ప్రొవైడ్ చేసి స్టీల్ పాలిషింగ్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు ప్లేట్ని తయారు చేసుకొని దానిలోని సర్వీసెస్ని యూజ్ చేసుకో, అంటే దీన్ని బిర్యానీని యూజ్ చేసుకో అట్లా. ఓకేనా, దీస్ ప్లాట్ఫామ్స్ సేవ్ టైమ్ రీసోర్సెస్ బై ఆఫరింగ్ రెడీమేడ్ ఎన్విరాన్మెంట్. ఈ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తారా అంటే నీకు డైరెక్ట్ రెడీమేడ్ ఎన్విరాన్మెంట్ తయారు చేస్తారు. అంటే ఏంది రెడీమేడ్ ఎన్విరాన్మెంట్ అంటే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్ ఎన్విరాన్మెంట్స్ని రెడీమేడ్గా ఇచ్చేస్తుంది. నీకు ఐరన్ స్టీల్ ఉంది కదా, ఈ స్టీల్ని కూడా పోయి నువ్వు మైన్లోకి వెళ్ళి తెచ్చుకో అని చెప్పదు, నీకు ఆల్రెడీ మైన్లోకి వెళ్ళి తీసుకొచ్చిన స్టీల్నే నీకు ఇస్తుంది ప్లేట్ తయారు చేసుకోవడానికి అట్లా. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏందిరా అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్కి వెబ్ అప్లికేషన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. వెబ్ అప్లికేషన్స్ ఏంది, ఈ వెబ్ అప్లికేషన్స్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది దానికి ఓఎస్ లాగా నీకు పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తా నీకు, నెట్ఫ్లిక్స్ ఉంది, నెట్ఫ్లిక్స్ని లేకపోతే హాట్స్టార్ ఉంది, హాట్స్టార్ని నెట్ఫ్లిక్స్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు క్రికెట్ మ్యాచ్ చూడడానికి, నువ్వు ఏమంటారు అప్లికేషన్ డౌన్లోడ్ చేయొచ్చు, కాకపోతే నీకు వెబ్ అప్లికేషన్ లాగా కూడా వస్తుంది. అవునా, నువ్వు www.hotstar.com అని కొట్టినావు అనుకో, నువ్వు డైరెక్ట్ వెబ్ అప్లికేషన్లో కూడా చూడవచ్చు నీ ల్యాప్టాప్లో. అదే అంటుంది ఇక్కడ కూడా. ఓకేనా, దానికి ఏంద్రా అంటే ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుందంట. ఓకే, ట్రెడిషనల్ డెస్క్టాప్ యాప్స్ కూడా ఈ మధ్య నీకు క్లౌడ్ కంప్యూటింగ్ లాగా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లాగా మూవ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్ కాబట్టి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంద్రా అంటే ఈ వెబ్ అప్లికేషన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంద్రా అంటే గూగుల్ డాక్స్ ఏంది వెబ్ బేస్డ్ ఆల్టర్నేట్ ఫర్ వర్డ్ అనేది నువ్వు నీ స్టోరేజ్లో వాడతావు ట్రెడిషనల్ గూగుల్ డాక్స్ అనుకోని డైరెక్ట్ డ్రైవ్తో లింక్ చేసుకొని నువ్వు క్లౌడ్ స్టోరేజ్లో చేసుకోవచ్చు. ఆఫీస్ 365 ఇస్ ద క్లౌడ్ వర్షన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అట్లా. ఓకే, ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది ఎనేబుల్ స్కేలబిలిటీ, కొలాబరేషన్, యాక్సెసిబిలిటీ వితౌట్ రిక్వైరింగ్ హై అండ్ లోకల్ హార్డ్వేర్. నీకు హై అండ్ లోకల్ హార్డ్వేర్ అవసరం లేకుండా నీకు స్కేలబిలిటీ అంటే తెలుసు మనకి, కొలాబరేషన్ తెలుసు, యాక్సెసిబిలిటీ ఇవన్నిటిని చేయనిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ సేమ్ రిపీటెడ్ పాయింట్స్ ఉంటుంది. నువ్వు ఫస్ట్ రాసిందే లాస్ట్ రాసిందే నెక్స్ట్ రాస్తావు, అన్ని క్వశ్చన్లకు అదే సొల్లు ఉంటుంది. ఇప్పుడు వీటికి కూడా అదే ఉంటుంది, చూసుకో. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ క్లౌడ్ సర్వీసెస్ అండ్ ప్లాట్ఫామ్స్. నీకు క్లౌడ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్స్ కావడానికి ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉండాలి. ఆ రిక్వైర్మెంట్స్ ఓకే అయితేనే నీ క్లౌడ్ సర్వీస్ చేస్తుంది, లేకపోతే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. ఓకేనా, ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంది, నువ్వు ఇది లేదు కదా టాపిక్ అనుకోవచ్చు, కాకపోతే పోయినసారి 5 మార్క్స్ అడిగిండు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ క్లౌడ్ సర్వీసెస్, ఈసారి 5 మార్క్స్ అడిగిండు అనుకో, నువ్వు ఏమంటారు క్లాస్కి ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు ఒట్టే పేపర్ని చూసుకుంటూ కూర్చుంటాం, మరి నీ ఇష్టం. అందుకని ముందే చెప్తున్నా, చదువుకో. ఓకే, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఉంటేనే ఏమవుతుందిరా అంటే నీకు హై బ్యాండ్ విడ్త్ అనేది వస్తుంది. హై బ్యాండ్ విడ్త్ వచ్చినప్పుడు ఏమవుతుంది, లో లేటెన్సీ వస్తుంది. లో లేటెన్సీ వల్ల ఏమవుతుందిరా అంటే నీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అనేది జనరేట్ అవుతుంది. స్మూత్ పర్ఫార్మెన్స్ అనేది దేని క్వాలిటీ, నీకు క్లౌడ్ సర్వీసెస్, క్లౌడ్ కంప్యూటింగ్ ఒక క్వాలిటీ. కాబట్టి నీకు ఏం కావాలంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి, దాని బేసిక్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నీకు ఇంకోటి ఏంది, క్లౌడ్ సర్వీసెస్ వాటి ఏంద్రా అంటే నువ్వు స్కేలబుల్ చేసుకోవచ్చు. అవునా, నువ్వు ఈజీగా స్కేలబుల్ చేసుకోవచ్చు ఏంది రిక్వైర్మెంట్స్ని బట్టి. ఆ స్కేలబుల్ చేసుకోవడానికి నీకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. లైక్ ఏంది సిపియూస్ ఆర్ ర్యామ్స్ కానీ స్టోరేజెస్ కానీ ఇవన్నీ నీకు ఉండాలి. అవి నీకు ఇచ్చిన వర్క్లోని మేనేజ్ చేయగలగాలి, అప్పుడే దాన్ని క్లౌడ్ సర్వీసెస్ అన్నీ నీకు వస్తాయి. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్. అవి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి కంపల్సరీ, బేసిక్ రిక్వైర్మెంట్స్. నీకు ప్రొవైడర్స్ అనేది సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి, కంప్లైన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. సెక్యూరిటీ ఏంది, లైక్ అథెంటికేషన్, లేకపోతే ఏమంటారు యాక్సెస్ కంట్రోల్, లేకపోతే మల్టీఫ్యాక్టర్ అసెన్స్, ఇదంతా సొల్లు. ఈ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎన్క్రిప్షన్, లేకపోతే ఇంకా కంప్లైన్స్ అంటే ఏంటంటే నీకు కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్, గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్స్ కానీ ఏమన్నా కానీ. అవి ఏంద్రా అంటే GDPR లేకపోతే ISO అని కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఓకేనా, కంపల్సరీ ఫాలో అవ్వాలి, అప్పుడే నీకు క్లౌడ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్స్ అనేవి ఓకే అవుతాయి. నెక్స్ట్ ఆటోమేషన్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏం లేదు బ్రో, నీకు ఆటోమేటిక్గా రీసోర్స్ అనేది ప్రొవిజన్ చేస్తుంది. అంటే రీసోర్సెస్ని అసైన్ చేసి తర్వాత ఆర్కెస్ట్రేషన్ టూల్స్ అంటే ఏంది, నీకు ఆర్కెస్ట్రేషన్ టూల్స్ అంటే ప్రాసెసెస్ని నడిపియడం, దాన్ని ఆర్కెస్ట్రేషన్ అంటారు. ప్రాసెస్ని నడిపిస్తుంది. ఎట్లా నడిపిస్తుంది అంటే కుబర్నెటిస్, ఓపెన్ స్టాక్ అనే కొన్ని టూల్స్ని యూజ్ చేసి ప్రాసెస్ని నడిపిస్తుంది. అది ఇవన్నీ నీకు ప్రొవైడ్ చేయాలి. కుబర్నెటిస్, ఓపెన్ స్టాక్, ఆటోమేషన్ టూల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తేనే నీ క్లౌడ్ సర్వీసెస్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే క్లౌడ్ సర్వీసెస్ ఇవ్వదు.
ఓకేనా. నెక్స్ట్ రిలయబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీ, బ్యాకప్ అనేది ఉంటుంది. రిడెండెంట్గా డేటాను షేర్ చేసుకోవాలి. రిడెండెంట్గా డేటాను షేర్ చేసుకోవడం అంటే ఏంది, ఒకటే దగ్గర కాకుండా నువ్వు మల్టిపుల్ దగ్గర నువ్వు డేటాను షేర్ చేసుకోవాలి. అప్పుడు ఒకటి పోయినా ఇంకా 2 మిగులుతాయి అట్లా. ఓకే. నెక్స్ట్ మల్టీ టెనెన్సీ సపోర్ట్ అనేది ఉండాలి బేసిక్ రిక్వైర్మెంట్లో. ఎందుకురా అంటే నీకు మల్టీ టెనెన్సీ సపోర్ట్ అంటే ఏందిరా అంటే నీకు ఒకటే యూజర్ కాకుండా మల్టిపుల్ యూజర్స్ అనేటోడు షేర్ చేసుకునేటట్టు ఉండాలి ఒకటే రీసోర్సెస్ని అట్లా. ఓకే, ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్ గుర్తుంచుకొని రాసి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ప్రిన్సిపల్స్ ఏందిరా అంటే నీకు NIST 4 నీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ని ఇట్లా డిఫైన్ చేస్తుంది. 543 ప్రిన్సిపల్స్. ఆ 543 ప్రిన్సిపల్స్ ఏందిరా అంటే 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్, 4 డిప్లాయ్మెంట్ మోడల్స్, 3 ఇంపార్టెంట్ సర్వీస్ మోడల్స్. ఓకేనా. 3 బేసిక్ సర్వీస్ మోడల్స్, 4 డిప్లాయ్మెంట్ మోడల్స్, 5 క్యారెక్టరిస్టిక్స్. 5 మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంది, ఈ క్లౌడ్ అనేది 5 క్యారెక్టరిస్టిక్స్ ప్రొవైడ్ చేస్తుంది. అవి మిస్ అయినాయి అనుకో ఇట్ ఈస్ నాట్ అ CC అట్లా. ఓకేనా. 5 క్యారెక్టరిస్టిక్స్ ఏంద్రా అంటే ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే మనకు తెలుసు, నీకు డిమాండ్ రాగానే దానంతలో అదే సెల్ఫ్ సర్వీస్ అనేది ఇచ్చేసుకోవాలి. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండద్దు. ఓకేనా. డిమాండ్ బట్టి దానంతలో అదే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసేయాలి. నీకు హ్యూమన్ ఇంటర్వెన్షన్ వచ్చి అరే వచ్చింది నేను పోయి ఇస్తా అని హ్యూమన్ ఒకటి రావద్దు, దానంతలో అదే మెషినే చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే ఏంద్రా అంటే ఎనీ లొకేషన్లో, ఎనీ టైంలో, ఎనీ నెట్వర్క్ అంటే ఇంటర్నెట్, వైఫై, సెల్యులార్ నెట్వర్క్, ఎనీ నెట్వర్క్ నీకు బ్రాడ్ యాక్సెస్ అనేది ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్కి, ఆ సర్వీస్కి. ఓకేనా. నువ్వు ఎక్కడ పోయినా ఏం చేసినా ఆ సర్వీసులు అనేది నీకు రీసోర్సెస్ అనేవి ఈజీగా షేర్ అయిపోతాయి, నీకు యాక్సెస్ చేసుకుంటావు నువ్వు రీసోర్సెస్ని. నెక్స్ట్ రీసోర్స్ పూలింగ్ అంటే షేరింగ్ ఆఫ్ రీసోర్సెస్. ఆ షేరింగ్ ఆఫ్ రీసోర్సెస్ ఎవరితోనంటే మల్టిపుల్ పీపుల్తోని. ఒక్కడే వచ్చి నీకు షేర్ చేసుకోడు కదా, మల్టిపుల్ పీపుల్ రీసోర్సెస్ని షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటేనే నీకు ఏమవుతుందిరా అంటే నీకు ప్రాపర్గా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకోగలుగుతారు. రీసోర్సెస్ని యూజ్ చేసి సర్వీసెస్ అనేది అందరికీ ప్రొవైడ్ అవుతాయి. ఓకేనా. నీకు అందరూ షేర్ చేసుకోవచ్చు, కాకపోతే ఎవరి డేటా అనేది వాళ్ళది ప్రైవేట్ డేటా సపరేట్గానే ఉంటుంది అనమాట నీకు రీసోర్స్ పూలింగ్లో. నెక్స్ట్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే ఏంద్రా అంటే నీకు రిక్వైర్మెంట్స్ని బట్టి అప్పటిదప్పుడు నీకు రిక్వైర్మెంట్ ఎక్కువైతే నీకు అప్పటిదప్పుడు ఎక్కువ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి, తక్కువైతే తక్కువ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ స్టోరేజ్, నీకు 8GB స్టోరేజ్ ఉంది, 8GB స్టోరేజ్ అయిపోయింది, నువ్వు అప్పటిదప్పుడు డిమాండ్ చేసినావు నాకు ఇంకో 10 ఎక్స్ట్రా కావాలని, నీకు 10 అప్పటిదప్పుడే నీకు దానంతలో అదే ఇచ్చేసేయాలి. అదే నీకు సడన్గా నీకు 10 వద్దు నాకు మళ్ళీ 6 కావాలన్నావు అనుకో, మళ్ళీ 10 క్యాన్సిల్ అయ్యి 6 ఇవ్వాలి. అట్లా ర్యాపిడ్గా ఎలాస్టిసిటీ అనేది ఉండాలి. నీకు ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్ అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ మెజర్డ్ సర్వీస్ అంటే ఏంది, అది మెజర్డ్ సర్వీస్ ఏం చేస్తుందిరా అంటే నీకు నువ్వు ఎంతవరకు యూజ్ చేసినావు. ఇప్పుడు 8GB యూజ్ చేసినావు ఫస్ట్, డన్, అది అయిపోయింది. దాని తర్వాత 10 అన్నావు, కాకపోతే 10 వద్దని చెప్పి మళ్ళీ 6GB తీసుకున్నావు కదా, ఈ 6GB నీకు 10 అన్నావు అని చెప్పి నీకు 10కి కాస్ట్ అయ్యదు, 10కి 10 రూపీస్ వేయదు నీకు. 6GB మళ్ళీ నువ్వు 6GB అని చెప్పినందుకు నీకు 6 రూపీసే ఇస్తుంది అట్లా. ఓకే. అదే నువ్వు ఎంత యూజ్ చేసినావు దాన్ని ట్రాక్ చేసి దానికి తగ్గట్టు నీకు ఛార్జెస్ అనేది ఇస్తుంది. ఓకేనా. పే యాజ్ యూ గో మోడల్. ఓకే, దీంతో క్యారెక్టరిస్టిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 4 డిప్లాయ్మెంట్ మోడల్స్ ఏంది. డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే ఏంద్రా అంటే డిప్లాయ్మెంట్ మోడల్స్ డిస్క్రైబ్ ద వేస్ విచ్ ద క్లౌడ్ సర్వీసెస్ క్యాన్ బి డిప్లాయిడ్ ఆర్ మేడ్ అవైలబుల్ టు కస్టమర్స్. అంటే ఏంది, నీకు క్లౌడ్ సర్వీసెస్ని నువ్వు ఎట్లా డిప్లాయ్ చేస్తావు. ఓకేనా. ఆర్గనైజేషన్స్కి, లేకపోతే పనిచేసేటోళ్ళకి, లేకపోతే డెవలప్ చేసేటోళ్ళకి, ఇండివిజువల్స్కి నువ్వు ఎట్లా అవైలబుల్ చేస్తావు అంటే ఏంది, ఎట్లా ప్రొవైడ్ చేస్తావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ప్రొవైడ్ చేస్తావు క్లౌడ్ది. ఓకేనా. నీకు ఒకడున్నాడు, 2 ఉన్నారు, వీనికి క్లౌడ్ ఎట్లా ప్రొవైడ్ చేసినావు, వాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ప్రొవైడ్ చేసినావు అనేది నీకు చూపిస్తుంది అనమాట డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే. ఓకేనా. డిపెండింగ్ ఆన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ప్రొవిజనింగ్, లొకేషన్, నీకు ఎట్లా కావాలంటే నీకు వాళ్ళు ఏది కావాలంటే అట్లాంటిది ప్రొవైడ్ చేస్తావు. టు డిటర్మైన్ ఓనర్షిప్, యాక్సెసిబిలిటీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ క్లౌడ్ రిసోర్సెస్. ఈ డిప్లాయ్మెంట్ మోడల్స్ అనేవి ఏం చేస్తారా అంటే నీకు ఓనర్షిప్ ఎవరు దాని ఓనర్. ఓకేనా. దాన్ని ఎవరు యాక్సెస్ చేయగలుగుతారు. ఓకేనా. ఎంతమంది యాక్సెస్ చేయగలుగుతారు, ఎవరెవరు యాక్సెస్ చేయగలుగుతారు, దాన్ని ఎవరెవరు మేనేజ్ చేయగలుగుతారు, ఎవరు మేనేజ్ చేస్తారు. ఓకేనా. అవన్నీ నీకు చూపిస్తుంది అనమాట ఈ డిప్లాయ్మెంట్ మోడల్స్ అనేది ఆ క్లౌడ్ మోడల్కి. ఓకేనా. దేర్ ఆర్ 4 డిప్లాయ్మెంట్ మోడల్స్. పబ్లిక్ క్లౌడ్, ఫస్ట్ పబ్లిక్ క్లౌడ్ ఏందిరా అంటే నీకు ప్రపంచంలోనే ఎవడన్నా వాడుకోవచ్చు దాన్ని. ఓకేనా. అందరూ. ఓకేనా. ఇట్ ఈస్ ప్రొవిజన్ ఫర్ రీసోర్సెస్ అనేవి అందరు షేర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. జనరల్ పబ్లిక్ వాడుకోవచ్చు. ఇవి ఎవరు మేనేజ్ చేస్తారు, సర్టెన్ ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే సర్టెన్ ఇండివిజువల్స్
కానీ లేకపోతే గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, ఓకేనా, వీళ్ళందరూ దీన్ని మెయింటైన్ చేస్తారనమాట. ఓకేనా. ఓనర్షిప్ ఎవరు? ఓనర్షిప్ ఆర్ పబ్లిక్, అందరూ ఓనర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓనర్షిప్ అనేది ఎవరన్నా ఉండొచ్చు, సింగిల్ ఉండొచ్చు, ఒక ఆర్గనైజేషన్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీ ఉండొచ్చు. యాక్సెసిబిలిటీ ఎవరు? ప్రతి ఒక్కరు, పబ్లిక్ అంతా నీకు యాక్సెసిబిలిటీ చేయొచ్చు. మేనేజ్మెంట్ కూడా వాళ్ళే చేసుకుంటారు. నెక్స్ట్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ ఈస్ స్కేలబుల్. నువ్వు దీన్ని స్కేలబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలయబుల్ ఎందుకురా అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు స్కేల్ చేసుకోవచ్చు, దాని డేటా అనేది బ్యాకప్ ఉంటుంది కాబట్టి రిలయబుల్ చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే డిసడ్వాంటేజెస్ ఏంది? అందరు దాన్ని యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అనేది తక్కువ ఉండే ఛాన్స్ ఉంది, ఎవరైనా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అందరు దాన్ని వాడతారు కాబట్టి కస్టమైజేషన్ నీకు లిమిట్లో పెడతాడు అది. నెక్స్ట్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ మోడల్ డెడికేటెడ్ టు సింగిల్ ఆర్గనైజేషన్, ఒకటే వాడతారు ఇక్కడ. ఓకే. యాక్సెసిబిలిటీ ఈజ్ ఫర్ సింగిల్ ఆర్గనైజేషన్. ఓనర్షిప్ కూడా అదే సింగిల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. లేకపోతే ఒక థర్డ్ పార్టీకి ఇచ్చేస్తారనమాట. అంటే ఏంది? ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. నీకు ఏందిరా అంటే ఒక యాడ్ షూట్ చేయమని ఒక కంపెనీ ఏం చేస్తుంది? వేరే థర్డ్ పార్టీని హైర్ చేసుకుంటుంది. అట్లా ఇది కూడా అంతే. నీకు ఆ క్లౌడ్ని మెయింటైన్ చేయడానికి, ప్రొవైడ్ చేయడానికి థర్డ్ పార్టీని థర్డ్ పార్టీ కంపెనీని హైర్ చేసుకుంటుంది. అట్లా అందుకని థర్డ్ పార్టీ వాళ్ళు కూడా నీకు ఉండొచ్చు అనమాట. అడ్వాంటేజెస్ ఏంది? ఇట్ ప్రొవైడ్స్ హై సెక్యూరిటీ దాన్ పబ్లిక్, ఎందుకంటే వీళ్ళు ఒకరే వాడుతున్నారు. నెక్స్ట్ కస్టమైజేషన్, నీకు నచ్చినట్టు వాడుకోవచ్చు దాన్ని. ఎందుకురా అంటే అది పబ్లిక్ అందరూ వాడతలేరు. ఓకేనా. నీకు నచ్చిన బొమ్మలు పెట్టుకోవచ్చు, నీకు నచ్చినది చేసుకోవచ్చు. నెక్స్ట్ బెటర్ పర్ఫార్మెన్స్, ఎందుకురా అంటే నో షేరింగ్ లేదు కాబట్టి నీకు హయ్యర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ దీని డిసడ్వాంటేజెస్ ఏంది? నీకు పబ్లిక్ అంటే అందరి కోసం కాబట్టి నీకు షేరింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏంది? మొత్తం కాస్ట్ అంతా ఒకరి మీద పడేసరికి అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంది? లిమిటెడ్ స్కేలబిలిటీ, ఇందులో ఉన్నంత స్కేలబిలిటీ నీకు ఇక్కడ ఉండదు. ఓకేనా. నీకు కావాల్సినంత ఎప్పుడు కావాలంటే అప్పుడు డిమాండ్ని బట్టి నీకు ఇన్ఫర్మేషన్ అనేది స్కేలబుల్ కాలేదు ఎక్కువ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కమ్యూనిటీ క్లౌడ్ అంటే అది మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ అనేది షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు నువ్వు, మీ ఫ్రెండ్, నేను ముగ్గురం ఉన్నాం. ఓకేనా. ఏం చేస్తాం రా అంటే ముగ్గురం కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏంది? ముగ్గురం ఎవరి ప్రైవేట్ క్లౌడ్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఆ ఒక్క టాపిక్ మీద, మనం ప్రాజెక్ట్ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి మనకు సపరేట్ క్లౌడ్ కావాలి కదా. అందుకని ఏం చేస్తాం? ఆ సపరేట్ క్లౌడ్ అనేది తీసుకుంటాం. అదే కమ్యూనిటీ క్లౌడ్. మనం ముగ్గురం ఒక కమ్యూనిటీ, మనం ఒక క్లౌడ్ వాడుతున్నాం, దాన్ని కమ్యూనిటీ క్లౌడ్ అంటాం. ఓకేనా. ఇట్ ఈస్ మేనేజ్డ్ ఇంటర్నల్లీ, అంటే ఏంది? ఈ మన ముగ్గురిట్లలో ఎవరో ఒకరు దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అయితే నేనన్నా, నువ్వన్నా, మీ ఫ్రెండ్ అన్న, ముగ్గురిట్లలో ఎవరో ఒకరి క్లౌడ్ని మేనేజ్ చేసుకోవచ్చు. లేకపోతే అరే మనం ముగ్గురం నమ్మము, ఈ సీక్రెట్స్ ఎవరన్నా బయట పెట్టేస్తాం అనుకుంటే ఏం చేయొచ్చు? నా ఫ్రెండ్కి ఇచ్చేయచ్చు. నా ఫ్రెండ్ కన్నా, లేకపోతే రోడ్డు మీద పోయేటోని ఆపి బ్రో మీరు చూసుకోండి అని చెప్పచ్చు. అట్లా. ఓకేనా. థర్డ్ పార్టీ వానికి ఇచ్చేస్తాం. దీని అడ్వాంటేజ్ ఏంద్రా అంటే కాస్ట్ షేరింగ్ అనేది ఉంటుంది. కాస్ట్ షేరింగ్ వల్ల ఏమవుతుంది? కొంచెం కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. కొలాబరేషన్ చేసుకోవచ్చు. సెక్యూర్ దాన్ పబ్లిక్ అండ్ చీపర్ దాన్ ప్రైవేట్. PUB అంటే నువ్వు పోయేదానికి అనుకుంటున్నావు, సాటర్డేస్ అంటే పబ్స్ కాదు ఇది. ఓకేనా. పబ్లిక్ ఇది. ఓకేనా. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంది? లిమిటెడ్ అవైలబిలిటీ. నీకు ఏంద్రా అంటే విత్ ఇన్ కమ్యూనిటీ మాత్రమే ఉంటుంది. ఎవడు పడితే వాడు మొత్తం నువ్వు అన్నిటినీ తీసుకోలేవు, అన్ని ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయలేవు కదా, అన్నిటినీ స్టోర్ చేయలేవు. ఓన్లీ కమ్యూనిటీకి సంబంధించిన దాన్ని నువ్వు అవైలబుల్గా స్టోర్ చేయొచ్చు దీంట్లో. ఓకేనా. అవైలబుల్గా వాడుకోవచ్చు అవైలబుల్ సర్వీసెస్ని. ఈ కమ్యూనిటీకి సంబంధించిన మాత్రమే, అన్ని సర్వీసెస్ని వాడుకోలేవు. నెక్స్ట్ షేర్డ్ రిసోర్సెస్. నువ్వు రిసోర్సెస్ని షేర్ చేసుకుంటావు కాబట్టి ఆబ్వియస్గా నీకు ప్రైవేట్ కంటే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్ ఏంద్రా అంటే నువ్వు అయితే పబ్లిక్ ఆర్ ప్రైవేట్, లేకపోతే ప్రైవేట్ ఆర్ కమ్యూనిటీ ఆర్ ప్రైవేట్ ఆర్ ఏదైనా సరే 2 or more క్లౌడ్ మోడల్స్ని కలిపితే దాన్ని హైబ్రిడ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏం చేస్తుందిరా అంటే డేటాని, అప్లికేషన్స్ని షేర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు దీన్ని. ఓకే. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నీకు ఒక సర్వీసెస్కి హై సెక్యూరిటీ అండ్ హై స్కేలబిలిటీ కావాలి. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు పబ్లిక్ ఫర్ హై స్కేలబిలిటీ, ప్రైవేట్ ఫర్ హై సెక్యూరిటీ, ఇవి రెండింటిని కంబైన్ చేస్తావు. ఓకేనా. అట్లా అనమాట. ఓకేనా. అప్పుడు హైబ్రిడ్ క్లౌడ్ అనేది వస్తుంది. దీని అడ్వాంటేజెస్ ఏంద్రా అంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. నువ్వు ఏదైతే 2 వాడుతున్నావో ఆర్ ఎనీథింగ్ 3 వాడుతున్నావో, 3 కలిపి వాడుతున్నావు, అవన్నిటి బెస్ట్ అడ్వాంటేజెస్ నీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది మోర్ స్కేలబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఓకేనా. నెక్స్ట్ బిజినెస్ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎందుకురా అంటే ఈ హైబ్రిడ్ క్లౌడ్స్లో నీకు డిజాస్టర్ రికవరీ అండ్ బ్యాకప్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ దీని డిసడ్వాంటేజెస్ ఏంద్రా అంటే కాంప్లెక్స్ మేనేజ్మెంట్. నీకు ఆల్రెడీ ఒకటి మెయింటైన్ చేయడానికి కస్టమర్ అంటే ఇంకా రెండు మెయింటైన్ చేస్తా అంటే నీకేమంటారు? దూల తీరిపోతుంది. అదే కాంప్లెక్స్ మేనేజ్మెంట్. ఇంకేంద్రా అంటే హయ్యర్ కాస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఒకటి మెయింటైన్ చేయడమే హై కాస్ట్. ఇద్దరిని మెయింటైన్ చేస్తా అంటే నీకు అఫ్కోర్స్
ఏమవుతుంది, కాస్ట్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ 3 సర్వీస్ మోడల్స్ ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. 4th లెసన్ మొత్తం ఇదే ఉంటుంది, 4th యూనిట్ చూసుకుందాం. 4th యూనిట్ నెక్స్ట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐయాస్ అంటే ఏంద్రా అంటే వర్చువలైజ్డ్ హార్డ్వేర్ రిసోర్సెస్ని వర్చువలైజ్డ్గా నీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంది, స్టోరేజ్ని మెమరీ కార్డ్లో కాకుండా గూగుల్ డ్రైవ్ లాగా వర్చువల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ప్లాట్ఫామ్ అంటే ఏంద్రా అంటే ఈ వర్చువల్ స్టోరేజ్ని నీకు ఏమంటారు యూజర్స్కి ప్రొవైడ్ చేయడానికి ఏమంటారు అప్లికేషన్ ప్రొవైడ్ చేయడానికి డెవలపర్స్కి ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఏం చేస్తారు డెవలపర్స్ అంటే ఈ సర్వీస్ని, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్చువలైజ్ చేసిన రీసోర్సెస్ ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు, దానికి ఆ వర్చువలైజ్ రీసోర్సెస్ని యూజర్కి పంపించడానికి ఒక అప్లికేషన్ అనేది తయారు చేస్తారు. అదే గూగుల్ డ్రైవ్ అప్లికేషన్. ఈ రీసోర్సెస్ ఏంది, స్టోరేజ్. అప్లికేషన్ ఏంది, గూగుల్ డ్రైవ్. నీకు సాఫ్ట్వేర్ ఏందిరా అంటే ఆ గూగుల్ డ్రైవ్ మొత్తం పనిచేస్తుంది. ఎట్లా, నీకు వెబ్ బేస్డ్లో పనిచేస్తుంది కదా, www ఆపరేటింగ్ సిస్టమ్, లేకపోతే ఒక సాఫ్ట్వేర్. ఆ మొత్తం ఇంటర్ఫేస్, అప్లికేషన్ ఇంటర్ఫేస్ని సాఫ్ట్వేర్ అనుకో. అది మొత్తం రన్ అయ్యే విధానం అదంతా నీకు సాఫ్ట్వేర్ బేస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఏంది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనుకో, సాఫ్ట్వేర్ ప్రొవైడ్ ఇస్తుంది. ఏంది, ఫుల్లీ ఫంక్షనల్ సాఫ్ట్వేర్, యాప్స్ ఆర్ డెలివర్డ్ ఓవర్ ఇంటర్నెట్ ఫర్ ఎండ్ యూజర్స్. అట్లా. ఓకే, అయిపోయింది. దీంతో నీ సెకండ్ యూనిట్ అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్. నెక్స్ట్ 4th యూనిట్ చూద్దాం.